హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 13. నాగేంద్ర, సరోజ వర్షాన్ని చేర్పించిన హాస్పిటల్కి బయలుదేరుతారు. చంద్ర, నిహాష్, వసంత హాస్పిటల్లో వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వసంత, ఏంటండి మనకి కర్మ, ఈ అమ్మాయి మనకి పెద్ద సమస్య అయిపోతుంది, ఎలా వదిలించుకోవాలి అని విసుగ్గా అంటుంది వసంత. చంద్ర, ఏమో వసంత, ఈ అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడానికి ఏమైనా చేసేటట్టే కనిపిస్తుంది. మన వాడేమో కరిగిపోతాడు, నేనేమీ ఆలోచించలేకపోతున్నాను అని తల పట్టుకుని కూర్చుంటాడు. వసంత, రే నిహాష్, ఏం చేద్దాం, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది. నిహాష్, అమ్మా, నేనిప్పుడు ఏమీ ఆలోచించే పరిస్థితిలో లేను, నన్ను కాసేపు మాట్లాడించొద్దు అని కోపంగా జవాబు చెప్తాడు. చంద్ర, వసంత, ఈ అమ్మాయి మీద పిచ్చి ప్రేమ వాడికి ఇంకా తగ్గినట్టు లేదు. పెళ్లి కాకముందే ఇన్ని చేస్తున్న అమ్మాయి పెళ్ళయ్యాక ఎంత చేస్తుందో అనే ఆలోచన వాడికి రావట్లేదు అని కోపంగా మాట్లాడతాడు. నిహాష్, నానా, నా కోసం ఆ అమ్మాయి విషం తాగింది అంటే ఎంత సీరియస్ గా నన్ను ఇష్టపడుతుందో మీకు అర్థం కాలేదా? తను తప్పు చేసింది, నేను కాదు అనను, శిక్ష అనుభవిస్తుందిగా అని సీరియస్ గా చెప్తాడు. చంద్ర, హా, అర్థమైందిరా, బాగా అర్థమైంది, నువ్వు పూర్తిగా గుడ్డి ప్రేమలో ఉన్నావు, ఆ అమ్మాయి పనులు నాకైతే ఏమీ నచ్చలేదు అని సీరియస్ గా చెప్పి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. వసంత, ఎంత చెప్పినా నువ్వు మా మాట అయితే వినవు కదా నిహాష్ అని బాధపడుతుంది. నాగేంద్ర, సరోజ హాస్పిటల్కి వచ్చి కంగారుగా వర్ష ఉన్న రూమ్ దగ్గరికి వస్తారు. సరోజ, వదిన, ఆ అమ్మాయి ఇంత పని చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అని గట్టిగా అడుగుతుంది. వసంత, చూడమ్మా సరోజ, మీ అమ్మాయిని మేం చూస్తూ వదిలేదు, మాకేం సంబంధం లేకపోయినా ఇదిగో హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని లోపల సరోజాని తిట్టుకుంటూ చెప్తుంది వసంత. సరోజ, అది కాదు, మా అమ్మాయి సూసైడ్ చేసుకునేంతగా ఏం జరిగింది, అది అమాయకురాలు, ఇలాంటి ఐడియాలు తనకి రావు అని అడుగుతుంది. చంద్ర, అంటే ఏంటి మీరు అనేది, మేమే బలవంతంగా విషాన్ని తన గొంతులో పోసామా ఏంటి అని గట్టిగా అరుస్తాడు. నాగేంద్ర, ఏయ్ తింగర మొకమా, నోరు మూసుకుని ఏడువు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, నీ కూతురు చేసిన పనికి మాలిన పనికి వాళ్ళు మనల్ని పోలీస్ స్టేషన్ వరకు లాగలేదు, సంతోషించు అని కోపంగా కసురుతాడు. సరోజ, అయ్యో, ఇప్పుడు నేనేమన్నానండి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినొచ్చుగా, ఇంత పని చేసేది కాదేమో అని అంటున్నాను అంతే అని ఏడుస్తూ కళ్ళు ఒత్తుకుంటూ ఉంటుంది. నిహాష్, ఆంటీ, తను నాకు చాలా సార్లు కాల్ చేసింది, నేనెప్పుడూ ఇంటి దగ్గరకు రమ్మని పిలవలేదు తనని, తను ఎందుకు వచ్చిందో మాకు తెలీదు, మీరేమైనా అడగాలన్నా నిలదీయాలి అన్నా మీ అమ్మాయి లేచాక చూసుకోండి అని సరోజతో చెప్పేసి, అమ్మా, నాన్న, ఇక మనం వెళ్దాం రండి అని బయటికి వెళ్లేలోపు డాక్టర్ రూమ్ బయటికి వచ్చి అందరితో మాట్లాడతాడు. డాక్టర్, ఆ అమ్మాయి వర్ష అసలు ట్రీట్మెంట్ తీసుకోనని గొడవ చేస్తుంది, ఆమె ఎలానే ఉంటే ట్రీట్మెంట్ చేయలేం అని అంటాడు డాక్టర్. వర్ష, అమ్మా, నాకేమీ ట్రీట్మెంట్ వద్దమ్మా, నేను ఇలాగే ఉండిపోతాను, చచ్చిపోతాను. సరోజ వర్షకు దగ్గరగా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంట, ఇదేం యాక్టింగ్, యాక్టింగ్ అంటే ఒక రేంజ్ లో ఉండాలి అని కోపంగా మాట్లాడుతుంది. సరోజ వర్ష రూమ్ లో ఉన్న 3 గాజు సామాన్లు పగలగొడుతుంది. ఒక గాజు ముక్క తీసుకుని వర్ష చేతిలో పెడుతుంది. అందరూ పెద్ద సౌండ్ రావడంతో ఏం జరిగిందోనని పరుగులు తీస్తూ లోపలికి వస్తారు. వర్ష మణికట్టు మీద ఆ గాజు ముక్క పెట్టుకుని, నేనెవరికి అక్కర్లేదుగా, రండి, అందరూ చూస్తూ ఉండగానే చచ్చిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని ఏడుస్తూ నటిస్తుంది. నిహాష్, వర్ష ప్లీజ్ వద్దు అని వర్ష దగ్గరికి వచ్చి గాజుముక్క గట్టిగా లాక్కుంటాడు. ఆ గాజుముక్క కోసుకుని నిహాష్కి రక్తం వస్తుంది. వసంత, అయ్యో నిహాష్ అని దగ్గరికి వెళ్ళి తన కర్చీప్తో కట్టుకడుతుంది. నిహాష్, నువ్వు పెళ్లి మండపంలో నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు చచ్చిపోవాలి అనిపించింది, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు నా ప్రేమను ఎగతాళి చేశావు, అందుకే చాలా కోపం వచ్చింది,
ఇప్పుడు నీ ప్రేమ మీద నమ్మకం కుదిరింది. ఐఎమ్ హ్యాపీ అని సంతోషపడతాడు నిహాష్. ఇంకా చంద్ర వసంత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. నిహాష్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. తన ప్రేమ స్వచ్ఛమైనది అని నమ్మకం ఉంది. కానీ వర్ష మీద మంచి అభిప్రాయం లేదు రాదు. తప్పక జరిగేది చూస్తూ ఉండిపోతారు. వర్ష ఐఎమ్ సారీ నిహాష్ అని ఏడుస్తూ ఉండిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోవుగా అని కళ్ళ నిండా ప్రేమతో అడుగుతాడు. వర్ష చాలా సంతోషంగా లేదు నిహాష్ లేదు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని వేగంగా వచ్చి నిహాష్ ని హత్తుకుంటుంది. నాగేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరోజ అయితే గాలిలో తేలుతూ ఉంటుంది. ఇంకా నాగేంద్ర, చంద్ర గారు మీకేమైనా వీళ్ళ ప్రేమ గురించి అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని వినయంగా అడుగుతాడు. సరోజ, మా అమ్మాయి చాలా అమాయకురాలు, ఎవరేం చెప్పినా తేలిగ్గా నమ్మేస్తుంది. అందుకే ఇంతవరకు వచ్చింది. తన తరపున మేం కూడా క్షమాపణ అడుగుతున్నాం అని దండం పెడుతుంది. వసంత, నిజం చెప్పాలంటే మా వాడికి సంబంధాలు చూస్తున్నాం, కానీ ఇంత జరిగాక అవన్నీ కుదరదు అని అర్థమయ్యింది. మా వాడి సంతోషం మాకు చాలా ముఖ్యం. చంద్ర, ఇంక మేము చెప్పేదేముంది? నిహాష్ ఎలా అంటే అలా అని నిష్ఠూరంగా చెప్తాడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా. నిహాష్, నానా మేం పెళ్లి చేసుకుంటాం, సింపుల్ గా తిరుమలలో అరేంజ్ చేయండి. చంద్ర, ఏం బావగారు ఏమంటారు అని నాగేంద్ర వైపు చూస్తాడు. నాగేంద్ర దగ్గర వాళ్ళతో కలిసి తిరుమల ప్రయాణం అవుదామని నవ్వుతూ చెప్తాడు. సరోజ, చాలా సంతోషం అన్నయ్య. వదిన, మేం కూడా మా తాతకు తగ్గట్టు అమ్మాయికి అన్ని మాట్లాడుకున్నట్టే పెడతాం. మా చేతుల మీదుగా పెళ్లి చేస్తాం. నాగేంద్ర, అవును బావగారు, అంతా మేము చూసుకుంటాం, మీరు ముహూర్తం ఖాయం చేయండి. నాగేంద్రకి అతిథి లేని లోటున్నా అది నిహాష్ కుటుంబం ముందు వర్ష గురించి తెలుసు కాబట్టి జాగ్రత్త పడతాడు. డాక్టర్ రూమ్ లోపలికి వస్తాడు. డాక్టర్, ఏంటమ్మా ట్రీట్మెంట్ చేయించుకుంటావా లేకపోతే ఇలాగే ఉండిపోతావా? నిహాష్, డాక్టర్ సారీ, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. సరోజ, వర్ష ఒకరి వైపు ఒకరు చూసుకుని ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అభి, చంద్ర వాళ్ళ కేసు కోర్టులో రెడీగా ఉంటుంది. లాయర్స్ ఇద్దరు కూడా కోర్టులో తమ క్లయింట్లతో మాట్లాడుతూ ఉంటారు. కోర్టు సమయం అవటంతో అందరూ లోపలికి హాజరవుతారు. జడ్జి ముకుంద గారు, మీరు టైం అడిగారు. కోర్టు మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. మీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయండి. ముకుందం, సార్ మా రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి చూడండి అని సబ్మిట్ చేస్తాడు. సంతోష్, యువర్ ఆనర్, అలాంటి రిపోర్ట్స్ వీధికి ఒకరిస్తారు. జెన్యూన్ రిపోర్ట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినవే అవుతాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూడండి. ప్రజలు కూడా సార్ మాకు న్యాయం చేయండి. సంతోష్ సార్ గారు ఇచ్చినవే కరెక్ట్. జడ్జి ముకుందం గారు, ఎక్కడి నుంచో తెచ్చినవి కౌంట్ అవ్వవు. ఆల్రెడీ ఇదే చివరి వాయిదా అని మీకు నోటిఫై చేశాము. ఇవి కాకుండా మీరు చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. చూపించాము. వాళ్ళకి న్యాయం చేయమని వినయంగా మనవి చేసుకుంటున్నాము అని వాదన ముగిస్తాడు. జడ్జి వాదోపవాదాలు విన్న తర్వాత గుప్తా ఫార్మాసిటికల్స్ రిలీజ్ చేసిన మందుల వలన ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని కోర్టు నమ్ముతుంది. ఆ కంపెనీ నుంచి ప్రతి బాధితుడికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, మరణించిన వారికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సూచిస్తుంది. ఇక 2 సంవత్సరాలు ఎలాంటి మందులు మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా స్టే ఇస్తున్నాము. ఈ లోపు కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ల సమక్షంలో టెస్ట్ చేయించాలని సూచిస్తున్నాము. ఇలా ఇంకొకసారి జరిగితే లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ది కోర్ట్ ఈస్ అడ్జర్డ్ అని తీర్పు ముగిస్తాడు. అభిని అక్కడున్న వారందరూ భుజాల పైకెత్తి ఊరేగింపుగా బయటికి తీసుకెళ్తారు. అభి, వదలండ్రా, కిందకి దించండి, మీ ఆనందం నాకు అర్థమైంది అని నవ్వుతాడు. ప్రజలు, అన్నా నువ్వు మా బాధ్యత తీసుకుని ఇన్ని రోజులు పోరాడి మాకు న్యాయం జరిగేలా చేశావు. మా ఓట్లన్నీ నీకే అన్నా.
ఎమ్మెల్యే చేస్తామన్నా అభి వామ్మో, నా జీవితంతో ఆడుకోకండ్రా, ఇలా ప్రశాంతంగా బ్రతుకుతున్నా, ఇది చాలు. ప్రజలు మాకు ఫ్రీగా వైద్యం, మందులు, చెకప్లు, ట్రీట్మెంట్లు, ఫండ్స్, ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం కూడా కల్పించదు. నువ్వు మా దేవుడు అన్నా అని దండం పెడతారు. అభి ఇక చాలే గాని సంతోషంగా ఇంటికి వెళ్ళండి అని అందరినీ పంపిస్తాడు. సంతోష్, గుణ, విష్ణు, అభి అందరూ రెస్టారెంట్ లో మీట్ అవుతారు. అభి, హే సంతోష్, థ్యాంక్ యూ మామా, ఐఎమ్ సో హ్యాపీ. టుడే పెద్ద పార్టీ చేసుకోవాల్సిన టైం. దీక్ష ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సంతోష్, నీకు ప్రజల సపోర్ట్ ఉంది మామా, నువ్వు కింగ్వి, నేనేం చేయలేదు అని భుజం తట్టి చెప్తాడు. గుణ, మనవాడు ఎంత బాధపడుతూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడో, దీనివల్ల పర్సనల్ గా వాడికి ఎంత లాస్ అనేది వచ్చిందో మనకు బాగా తెలుసు. అయినా కూడా అందరి కోసం ఆలోచించి ముందుకు వెళ్ళిపోయాడు అని పొగుడుతూ ఉంటాడు విష్ణు. సూపర్ స్టార్ అభిలాష్ అని ముద్దు పెడతాడు. అభి, రే, ఇది టూ మచ్, వాడికి ఎక్కువైంది, ఇంకింట్లో వదిలిపెట్టండి. మీరు నన్ను పోడే ప్రోగ్రాం ఎందుకు పెట్టారో నాకు తెలుసు, బిల్ నేనే పే చేస్తాలే అని నవ్వుతాడు. గుణ, హాహా నిజమే, కానీ కొంచెం నిజం బావా, మన బ్యాచ్ లో ఇంత ఫాలోయింగ్ ఉంది నీకే, నాకు సంబంధాలు చూడు, ఒక అమ్మాయి కూడా నన్ను యాక్సెప్ట్ చేయట్లా అని ఏడుపు మొహం పెడతాడు. అభి, రే, అమ్మాయిలకి నచ్చాలంటే మంచి అబ్బాయిల లక్షణాలు ఉండకూడదు. నువ్వు ఆ అమ్మాయి ముందు ఎవరితోనైనా గొడవ పడి ఫైట్ చేయి, పడిపోతారు అని వెటకారంగా మాట్లాడతాడు. సంతోష్, అభి, నీ లైఫ్ గురించి ఏం ఆలోచించావు? ఇలాగే బాబు నువ్వు ఒంటరిగా మిగిలిపోతారా? అభి, వద్దురా, నా లైఫ్ లో ఎప్పటికీ నా భార్య దీక్ష ఒకతే ఉంటుంది, ఇంకెవరికి చోటు లేదు అని సీరియస్ గా చెప్తాడు. సంతోష్, ఇంట్లో ఎవరో ఆ అమ్మాయి ఉందంటగా, విష్ణు చెప్పాడు. ఆ అమ్మాయిని అని అభి, రే, తెలుగులోనే చెప్పాను, ఫ్రెంచ్ భాషలో కాదు, అర్థం కాలేదా అని సీరియస్ గా చూస్తాడు. అన్ని విషయాలు షేర్ చేసుకునే అభి ఈ విషయం చెప్పకపోయేసరికి సంతోష్ కూడా సైలెంట్ అయిపోతాడు. అభి గురించి తన వాళ్ళకి బాగా తెలుసు. ఇక అభి, నేను బయలుదేరుతాను రా. గుణ, రా, డ్రాప్ చేస్తాను. అభికి సీతమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అభి, సీతమ్మ ఇంట్లో ఫోన్లు వాడొద్దు అని చెప్పానుగా, ఆ అమ్మాయి ముందు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా? సీతమ్మ, లేదు బాబు. ఇక అదిదమ్మని పక్కకు పంపించాను, త్వరగా ఇంటి రండి అని ఫోన్ పెట్టేస్తుంది. సీతమ్మ ఫోన్ చేసిందంటే చాలా సీరియస్ మ్యాటర్ అని అభికి తెలుసు. అందుకే కంగారుగా ఇంటికి బయలుదేరతాడు. మరి అంత సీరియస్ మ్యాటర్ ఏంటై ఉంటుంది, వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.